ఇంతకుముందు మిర్యాలగూడ అమృత ప్రణయ్ వాళ్ళ పాపం అబ్బాయిని ప్రణయ్ చంపేయడం చాలా బాధ వేసింది నాకు. ఒకటి కుల కులం 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 అని ఏడుస్తారు కదన్నా. అన్న ఎందుకన్నా కులం? నాకు అర్థం కాక అడుగుతా. కులాల మీద అంత మీకు పట్టు ఉన్నప్పుడు భూమి మీద పడేటప్పుడు మీ కులస్తులతోనే చేయించుకోండి. చదువులు గిదువులు అన్నీ మీకంటూ సపరేట్గా పెట్టుకొని సపరేట్గా చేసుకోండి అన్న. అంత మీకు కులం మీద అది ఉంటే సొసైటీ లేక అలా వదిలేయకండి అన్న. మన భారత రాజ్యాంగం ప్రకారం మనకు స్వాతంత్రం ఎప్పుడో వచ్చేసింది. ఎవరు ఎవరితో అయినా మంచిగా ఉండొచ్చు, మంచి ఫ్రెండ్షిప్ చేయొచ్చు. కులాలు అనేటివి ఎప్పుడో తీసేసిరన్నా. మన కులాల కోసమే లేనోళ్ళు వర్ణులు అన్నందుకే ఇంతమంది కొట్లాడి మనకు స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. ప్రేమించుకున్నంత మాత్రాన చంపేస్తారా? సరే చంపేశారు. సరే దానికి ఆ దేవుడు కరుణించి వాళ్ళ లవ్ చాలా ట్రూ కాబట్టి, చాలా స్ట్రాంగ్ కాబట్టి, దేవుడు చాలా చెలించిపోయాడు కాబట్టి దానికి జరగాల్సిన శిక్ష ఏంటో ఇప్పుడు ఇచ్చారు. వాళ్ళ నాన్న చేసిన పాపం తొందరగా అలా వెళ్ళిపోయాడు. ప్లీజ్ దయచేసి కులాలు మతాలు అనేటివి వదిలేయండి. మనుషులంతా ఒకటే. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని అన్నారు. అలా ఫాలో కాండి. అండ్ చెడుకి దూరంగా ఉండండి, మంచికి దగ్గరగా ఉండండి, తల్లిదండ్రిని ప్రేమించండి, మనల్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళని ప్రాణం పెట్టైనా కాపాడండి. అండ్ ఎక్కడో ఒక 20 సంవత్సరాలు 24 సంవత్సరాలు పెరిగి అక్కడి నుంచి మన పెళ్లి చేసుకుని మన దగ్గరకు వచ్చిన అమ్మాయిని సంతోషపెట్టండి. ఒకవేళ తెలుసుకోకపోతే తెలిసేలాగా చేయండి. ఒకటి 2 మార్గాలు ఎంచుకోవాలి. ఒకటి భార్య రూట్లేకైనా నువ్వు వెళ్ళాలి, నీ రూట్లేకైనా భార్య రావాలి. బట్ ఇద్దరు కలిసే ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అండ్ అన్యాయం ఎప్పుడైనా సరే ఓడిపోతుంది, న్యాయం ఎప్పుడైనా సరే గెలుస్తుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లా.